తెగింపు, బరి తెగింపు ఈ రెండిట్లో ఏ పదాలైనా వాడుకోవచ్చు. సునీత తెగించింది అని తెలుగుదేశం అంటుంది, బరి తెగించిందని వైసీపీ అంటుంది. అలాగే వైసీపీ తెగించింది అని వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి తెగించాడని. బరి తెగించారని తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవుతారు. వివేకానంద రెడ్డి గారి కేసులో అసలు పాయింట్ అదే. ఏది నిజం పెరుమాళ్ళ కెరుక అన్నటువంటి కోణంలో సరిపోయింది. మర్డర్ చేసిన వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు, వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. మర్డర్కి రీజన్ డబ్బుల కోసమా, అంటే మర్డర్ ఫర్ గెయిన్, ఆ డాక్యుమెంట్స్ కోసమా, రాజకీయం కోసమా అన్నటువంటిది దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి, అది తేలదు. ఎవడి దోవన వాడు వార్తలు రాస్తాడు, ఎవడి దోవన వాడు ఇన్వెస్టిగేషన్లు చేయొచ్చు. ఫైనల్గా అది ఎక్కడా ప్రూవ్ కాదు. మర్డర్లలో జరిగేటువంటి వాటిలో అదే కీలకం. ఎప్పుడైనా ఫ్యాక్షన్ రౌడీయిజం మర్డర్లలో కూడా తాత్కాలిక హడావిడి తప్పించి, వంగవీటి రంగా గారి కేసు ఏమైంది? కుట్రదారు చంపినోడు మాత్రమే కదా శిక్ష. కుట్రదారికి ఏం శిక్ష పడింది? చంపినోడు ఎవడు దొరికాడు అక్కడ. అదే సాక్ష్యం ఇక్కడ. వీటిట్లో జరిగేది అవే. ఎందుకంటే రాజకీయం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితే అప్పుడే ఈ మొత్తం జరిగిపోతుంటుంది. దర్యాప్తు సంస్థల్ని స్వేచ్ఛగా పనిచేసుకొనిస్తే 2019లో మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. ఆ టైంలో ఆయన అతిగా భయపడిపోయి, ఎక్కడ జగన్ దాన్ని తనకు వ్యతిరేకంగా చేస్తాడో అనేసి భయపడిపోయి మర్డర్ని ఆయన ఏంటి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి చేయించుంటాడని ఆయన నమ్మేశారు. అందుకోసమనినే అర్జెంటుగా ఆ ఇష్యూని జగన్ మీదకి నెట్టేయడం కోసం అవినాష్ రెడ్డి పేరు నిన్ను జగన్ పేరుని జగనే అంటే అవినాష్ రెడ్డి పేరు కూడా అప్పుడు తేలా, జగనే మర్డర్ చేయించేశాడు అనేటువంటి వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అనవసరమైన అత్యుత్సాహం ఆయన. అలా కాకుండా ఓ మర్డర్ జరిగింది, దాన్ని దర్యాప్తులో పోలీసులు తేలుస్తారంటే పోలీసులు ఎవడనేది తేల్చేవాళ్ళు, ఆ మర్డర్ చేసిన వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆయన మాట్లాడడం బాగుంది. కానీ వెంటనే డీజీపీ మాట్లాడడం, వెంటనే చంద్రబాబు మాట్లాడడం, వెంటనే మంత్రులందరూ మాట్లాడడంతో ఆ కేసు మొత్తం డైవర్ట్ అయిపోయింది. అక్కడ ఎప్పుడైతే జగన్ని టార్గెట్ చేయడం అనేది కనిపించింది, జగన్ వాస్తవంగా ఆ రోజున ఊళ్ళో ఉండుంటే ఖచ్చితంగా జగన్ని నమ్మేసి ఉండేవాళ్ళు కూడా వీళ్ళు చెప్పినటువంటిది. కానీ అతను ఆ రోజున ఊళ్ళో లేకపోవడంతో కేసు కథ మారిపోయింది. అన్యాయంగా చేస్తున్నారని అదే సునీత జగన్కి అనుకూలంగా మాట్లాడడంతో అది తెలుగుదేశానికి రివర్స్ అయింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎప్పుడైతే సునీత దస్తగిరిని తను సపోర్టింగ్గా తీసుకోవడం ప్రారంభించిందో, దస్తగిరిని కాపాడుకురావడం ప్రారంభించిందో అక్కడి నుంచి కథ మారింది. ఇప్పుడు వచ్చేటప్పటికి సునీత చేసిన వ్యాఖ్యానాల నేపథ్యంలో, తన అన్నకి ఓటేయొద్దన్న వ్యాఖ్యానాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం దొరికింది. అది కోర్టు ద్వారా వెళ్లాల్సినటువంటి పాయింట్లో రాజకీయం చూపించేటప్పటికి ఇప్పుడు వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడి చంద్రబాబు పలికించిన చిలక పలుకులే ఢిల్లీలో ఆమె ప్రెస్ మీట్ రాజకీయ కుట్రలో భాగమే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోనన్న అనుమానాలు ఉన్నాయి. సిబిఐకి వచ్చిన కొన్ని వాంగ్మూలాలను లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. వాటి మీద కూడా విచారణ జరగాలి కదా, వాటిని తప్పించుకోవడానికే దొంగ అని అన్నట్టు మాట్లాడుతున్నారేమో. తన తండ్రిని కిరాతకంగా చంపినవాడు సునీతకు మంచోడు ఎలా అయ్యాడు? ఒక అంతకున్న అప్రూవర్గా చేసుకుని ఆ వ్యక్తిని హక్కును చేర్చుకుని సోదరుడిలా చూస్తున్న వీళ్ళని ఏమనాలి? వివేక హత్య కేసు వారంలోపు తెలియదైతే ఆయన హత్య జరిగాక 2.5 నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఉంది. అప్పుడే ఆయన ఆ కేసును ఎందుకు తేల్చలేదు? తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి జగన్ విచారించాలన్న విచిత్రంగా ఉందంటూ సజ్జల స్టేట్మెంట్.